మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి భూసేకరణకు 205 కోట్లు మంజూరు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు ఎంపీ కడియం కావ్య. వరంగల్ నగరానికి సమీపంలో ఉన్న మామునూరు విమానాశ్రయాన్ని అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ మామునూరు ఎయిర్పోర్టు ప్రారంభానికి ఎన్ఓసీ ఇచ్చిందని వివరించారు. ఎయిర్పోర్టుతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు ఎంపీ కావ్య. భూములు ఉన్నాయి, తర్వాత ఫారెస్ట్ ఉంది, హెరిటేజ్ సిటీ, మాన్యుమెంట్స్ ఉన్నాయి, ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ ఉంది, లక్నవరం చెరువులు ఉన్నాయి, పాకాల, ఇట్లాంటి అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కనుక మనం టూరిస్టులను రప్పించుకోగలిగితే ఇది ఒక టూరిస్ట్ హబ్గా కూడా ఉంటుంది. నేనేం చెప్తా అంటే ప్రతిదీ ఇండస్ట్రీస్ రావడానికైనా ఏదైనా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ముఖ్యము. వాళ్ళ టైం మనం సేవ్ చేయగలిగినట్టయితే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. మన ముఖ్యమంత్రి ప్రతి అంశంలో కూడా ప్రతి కేంద్ర మంత్రిని కలవడం కానీ, అక్కడ ఉన్న ముఖ్యులను కలవడం కానీ, వరంగల్కి రావాల్సింది కానీ, తెలంగాణకి రావాల్సినవి కానీ అన్నిటి గురించి అడగడం జరిగింది. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఏవైతే చాలా సంవత్సరాల నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న ఒక రైల్ కోచ్ ఫ్యాక్టరీ తీసుకున్న, తర్వాత ఈ మామునూరు ఎయిర్పోర్ట్ తీసుకున్న, మెగా టెక్స్టైల్ పార్క్, ఇప్పుడు వాళ్ళకి కూడా భూ నిర్వాసితులకి కూడా భూమి ఇవ్వాలి అని ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి కూడా అలౌ చేశారు 860 మెంబర్స్కి. నాకు తెలిసిన వారికి ఒక 6 నెలల్లో చేసుకోవచ్చు. కానీ మనము ఇంకో పెద్ద ఎత్తున కార్గోస్ అవి ఇవి తెచ్చుకోవాలనుకుంటే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు చెప్పిన ప్రకారము ఆల్మోస్ట్ 2.5 నుంచి 3 years పడుతుంది అని చెప్పారు. సో ఈ టర్మ్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తప్పకుండా మామునూరు ఎయిర్పోర్ట్ అనేది ఒక నిజం అవ్వబోతుంది.